ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గరలో అలా వీరంపాలెం గ్రామం నుంచి సుమారు 2 బైకుల మీద వచ్చారు సార్. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్న ఏరియాలను చూద్దామని చెప్పేసి పర్యాటకులు వచ్చారు. ఇక్కడ వాటర్ ఫాల్ ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర వాటర్ స్పీడ్గా రావడంతో వాళ్ళకి కొద్దిగా ఆహ్లాదకరంగా అనిపించి కిందకి దిగారు. ఇక్కడ నుంచి ఇలా వ్యూ పాయింట్లో కిందకి దిగి అక్కడ ఉన్న రాళ్ళ మీద నుంచి చూస్తుండగా అందులో ఒకరు పొరపాటున కింద పడిపోవడంతో అతన్ని కాపాడడం కోసం అని చెప్పేసి మరొక పర్సన్ వాటర్లో దూకడంతో అతను కూడా ఈ వాటర్ ఫోర్స్ కి గల్లంతో కొట్టుకుపోయాడు. వీళ్ళిద్దరి గురించి కూడా SDRF టీములు మా లోకల్ పోలీసులు సెర్చింగ్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఇటువంటి పర్యాటక ప్రాంతాలు చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులకు మా పోలీస్ తరఫున ఒకటే వినతి, మేము అనేక చోట్ల బోర్డులు కూడా పెడుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాటర్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది, ప్లస్ లోతులు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇది దయచేసి మీరు గమనించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించడం తప్ప వాటర్లో దిగి మీ ప్రాణాలను మీకు తెచ్చుకోకూడదని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం. నా పేరు పౌలరాజు. నేను ఫ్రెండ్స్ 5గురం కలిసి సరదాగా చూద్దామని వచ్చాం. ఇక్కడ వాగు ఎంత ఉందో తెలియక దీంట్లో దిగి స్నానం చేద్దాం అనుకున్నాం. స్నానం చేసే కాలంలో మేము బయటకు వచ్చేస్తుంటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ముందు చేద్దాం అనుకునే లోపల బాబీ అనే కుర్రాడు కాలు జారి పడిపోయాడు. పడిపోతుందంటే కొంచెం లెక్క కనిపించాడు. అక్కడ వాళ్ళ బాబాయ్ చూసి కొద్దిగా దూరం పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ వాళ్ళ బాబాయ్ వాళ్ళ అబ్బాయి కోసం దూకేశాడు. దూకి పట్టుకుందామని చూసేసరికి కొంచెం లెక్క కనిపించారు మాకు. 3 సార్లు మునిగి తేలేసరికి మళ్ళీ 3వసారి మళ్ళీ కనిపించలేదు మాకు. ఇంకా అక్కడి నుంచి మేము నెత్తుతా ఉన్నా. మాకు దగ్గరలో కొద్దిగా ఫోన్ సిగ్నల్స్ లేవని కొద్దిగా సెంటర్కి వెళ్ళి ఇక్కడ ఉన్న SI గారికి ఫోన్ చేసాం. SI గారు రావడం జరిగింది, నెత్తుతున్నారు ప్రస్తుతానికి.